వచ్చాయి మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారమ్మా? మైక్ అక్కడే పంపాలంటే పంపిస్తాం. జై తెలంగాణ. మిత్రులారా, కార్యక్రమ ముఖ్య అతిథి కేటీ రామారావు గారు విచ్చేశారు సభాస్థలి వద్దకి. మనందరం కూడా చప్పట్ల ద్వారా వారికి ఘనమైనటువంటి స్వాగతం పలకాలని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో 15 బూతులు ఉన్నాయి. 13,797 మంది ఓటర్లు ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. 15కు 15 బూతుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా అత్యధిక మెజార్టీ మొదటి ప్రాధాన్యతలోనే రాకేష్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించాలని చెప్పి మరోమారు మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ, మీతో పాటు మీ స్నేహితులకి, క్లాస్మేట్స్కి ఫోన్లో చెప్పండి, ప్రత్యక్షంగా కలవండి. బూత్ కమిటీల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. 15 బూత్ కమిటీల బాధ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని కూడా గ్రాడ్యుయేట్స్ చేసినాం. దయచేసి ప్రతి ఓటర్ను కలిసి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి బీఆర్ఎస్ గొంతే గెలవాలని, దానికి సంబంధించినటువంటి మరి ప్రశ్నించేటువంటి గొంతే కావాలనేటువంటి అవసరాన్ని, ఆవశ్యకత పట్ల ప్రతి ఓటరు కూడా విడమర్చి చెప్పి అందరినీ కూడా కలవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నర్సంపేట నియోజకవర్గానికి 2వ పట సంస్కృతి తెచ్చింది కేసీఆర్ గారు. మనకు పాకాల ప్రాజెక్టు నిర్మాణం చేసి 2 పంటలకు సరిపడా గోదావరి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ బిడ్డగా నాకు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఇవాళ రంగయ్య చెరువు ప్రాజెక్టుతో పాటు ఈ నియోజకవర్గానికి సరిపడా సాగునీటి ప్రణాళికలు రచించి పూర్తి చేసి 2 పంటలు సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నర్సంపేట పట్టణ అభివృద్ధి విషయంలో పట్టణంలో ఇలాంటి సభలు, సమావేశాలే కాదు, పేదింటి పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా ఉచితంగా ఏసీ ఫంక్షన్ హాల్ నర్సంపేటలో ప్రత్యేకంగా ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేసినాం. రేపో మాపో అది ఓపెనింగ్ కు అందుబాటులో ఉన్నది. అది బీఆర్ఎస్ పార్టీ చేసింది. నర్సంపేటలో జంక్షన్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. నర్సంపేటలో గతంలో 1 కిలోమీటరు మాత్రమే సెంట్రల్ లైటింగ్ ఉంటే 30 ఏళ్ళు చెప్పుకున్నారు గత పెద్దలు. ఇలా నాకు ఒక్కసారి అవకాశం వస్తే 12 కిలోమీటర్ల మేర ఇలా సెంట్రల్ లైటింగ్ డివైడర్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా నర్సంపేట పట్టణానికి సంబంధించి అనేక భవనాల నిర్మాణం కోసం మరి చేసింది బీఆర్ఎస్ పార్టీ. నర్సంపేటలో ప్రత్యేకంగా ఇరిగేషన్ కార్యాలయం, సూపరింటెండెంట్ కార్యాలయం, ఎస్సీ కార్యాలయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నర్సంపేటలో ఇలా సబ్ కోర్టు, జిల్లా స్థాయి కోర్టు నర్సంపేట తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా కోర్టు శాశ్వత భవనాన్ని నిర్మాణం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మన కార్యక్రమ ముఖ్య అతిథి అత్యంత గౌరవనీయులు మన యువ కిషోరం, తెలంగాణ స్ఫూర్తి భవిష్యత్తు